మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 2-3 రోజుల సంది చాలా మంది మీ మీడియా మిత్రులు ఇంకా ఇతరులు నన్ను కాళేశ్వరం మీద ఎన్నో ప్రశ్నలు అడుగుతుండ్రు. అందులో ప్రత్యేకంగా కొంతమంది ఈటెల రాజేందర్ గారి పాత్ర ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నేను కాళేశ్వరమే కాదు, అంతకంటే ముందు నేను టీఆర్ఎస్లో జాయిన్ కాక ముందు కూడా ప్రాణహిత చేవెళ్ళ గురించి ఎన్నోసార్లు మాట్లాడినా, దాని మీద నాకు ఇంట్రెస్ట్, దాని మీద అవగాహన. నేను అప్పుడు శ్రీశైలం గేట్లు బంద్ చేయకుంటే పొంగి జెట్ప్రోల్, మహబూబ్ నగర్, కర్నూలు ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. అప్పుడు నేను ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఎంతో చేసినాను. మా టీం మొత్తం పోయింది, వంటలు, నీళ్లు, బట్టలు ఇవన్నీ అందించినాము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పోతిరెడ్డిపాడుకు నీళ్ళు అందాలని ఆ గేట్లు తీయకుండా అటు ఓతందుకు ప్రయత్నం చేసిండ్రు. అప్పటి సంది నాకు కాళేశ్వరము, ప్రాణహిత చేవెళ్ళ ఇవన్నీ కూడా తెలుసు. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము ఎన్నో చెప్పినాము. అయితే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము రాయలసీమ నాయకుడు వచ్చి మొత్తము నీళ్లు రాయలసీమకు పంపిస్తుండు పోతిరెడ్డిపాడు ద్వారా అని ఉద్యమం చేస్తే మేమే కాదు, అప్పుడు కాంగ్రెస్ ఉన్న జానారెడ్డి గారు ఎంతోమంది కూడా మాట్లాడిండ్రు. ఇది అప్పుడు ఏం చేసిందంటే, ఏదో తెలంగాణ నోట్లో చాక్లెట్ పెడతందుకు మీకు కూడా ఒక ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అని అన్నారు. అంటే ఏమన్నారు చెప్పగానే చెప్పిండు, కృష్ణా ఇది ఆంధ్రాకి చెందింది, మీరు గోదావరి నీళ్ళు ఎన్నెన్నాన్ని తీసుకోండి, మీకు ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అన్నారు. నేను చేవెళ్ళ అప్పుడు రాజకీయాలు లేకుంటే, నేను ఎంపీలు లేకుంటే, ఏ పార్టీలో కూడా లేకుంటుంది. అప్పుడు నేను చేవెళ్ళ వాసుని, మా ఊరు అక్కడనే ఉంటుంది. నేను చెప్పిన ఏంటంటే, ఈ ప్రాణహిత చేవెళ్ళాన్ని అసాధ్యమైన ప్రాజెక్టు, ఇది తెలంగాణను నాశనం చేసే ప్రాజెక్టు. కాళేశ్వరం కాదు, ప్రాణహిత చేవెళ్ళ. ఎందుకంటే అప్పుడు 40,000 కోట్లతోటి అప్పుల పాలవుతుంది. మేము ఇంకో నీళ్ళ సుక్క అడగరాదు. ఎందుకంటే మా నోట్లో ఒక ప్రాణహిత చేవెళ్ళ అని ఒక చాక్లెట్ పెట్టేసిండు, నా నోరు మూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అడగరాదు, అండ్ ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన. అది నిజంగానే అప్పుడు ఆ రోజులో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అది చేవెళ్ళ వరకు నీళ్ళు తీసుకురావాలంటే నేను అప్పుడు లెక్కలు కూడా చూపెట్టిన. 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఎకరానికి పర్ క్రాప్కు అంత అవుతుండే. నేనేమో తప్పు చేసినా అని ఎన్నో విధానంగా లెక్క చేసేస్తే ఎటు చూసినా కూడా 2-2.5 లక్షల కంటే ఎక్కువ కరెంట్ బిల్ మెయింటెనెన్స్ ఉండే. ఇదేది కాళేశ్వరం కాదు, ప్రాణహిత చేవెళ్ళ, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. అయితే నేను వ్యతిరేకించిన అప్పుడు ఇంజనీర్స్ అందరూ కొంతమంది ఇప్పుడు లేని వాళ్ళ గురించి మాట్లాడలేదు కానీ, అయితే వాళ్ళు వికారాబాద్కి వచ్చేస్తే నేను చెప్పినాను ఏంటంటే, ఇది అసాధ్యమైంది, మాకు అంటగట్టగండ్రి, పేరుకు మా ప్రాజెక్ట్ కానీ చేవెళ్ళ పేరు పెట్టని, చేవెళ్ళకు ఒక్క సుక్క నీళ్లు కూడా రాదు. చేవెళ్ళకి నీళ్ళు ఒకవేళ వచ్చినా కూడా దాన్ని 4 లక్షల ఎకరానికి ఖర్చు అవుతాయి. దానివల్ల 40,000 రూపాయలు ఎకరానికి చేవెళ్ళ రైతుల జేబులో పెట్టండి అని ఎన్నోసార్లు చెప్తే, ఆ ఇంజనీర్లు కొంతమంది ఇంకా వాళ్ళ గురించి చెడు మాట్లాడారు. మీకేమన్నా తెలుసా? మీరు పేదల గురించి ఏమన్నా తెలుసా? మీకు పేదలకు దాహం అంటే ఏందో తెలుసా? మేమేమో నీళ్ళు ఇస్తుంటే నువ్వేవో ఆపుతందుకు అని అన్నారు. మీరు నిజంగానే నీళ్ళు ఇస్తుంటే నేను అప్పుడు పాపం, కానీ మీరు నీళ్ళు ఇస్తలేరు, మాట చెప్తున్నారు. ఇవన్నీ కూడా అది ఉద్యమం అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారి గురించి చెప్పినాం. కేసీఆర్ గారికి ఇదంతా కూడా అవగాహన ఉన్నది. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అయినా. దాని తర్వాత కేసీఆర్ దీన్ని నేను అనుకున్న రద్దు చేస్తాడు అనుకుంటే రద్దు చేయలేదు, పేరు మార్చింది, ఇంత డిజైన్ మార్చిండు. పేరు అంబేద్కర్ పేరు తీసేసి ఆయన సొంత పేరు పెట్టుకుండ్రు కాళేశ్వరం అని. మీరు చెప్పలేదు, ఈటల రాజేందర్ చెప్పలేదు, హరీష్ రావు గారు కూడా చెప్పలేదు అనుకుంటా. అది సొంత కేసీఆర్ పెట్టింది. అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం పెట్టిండ్రు. పెట్టి అదే ప్రాజెక్టు సేమ్ డిట్టో, కానీ కిందున్న తోక టేలెంట్ ప్రాజెక్ట్ అంటారు, ఆ చేవెళ్ళ తీసేసిండ్రు. అది ఉన్నా లేకున్నా అంతే ఉంటుంది. ఎందుకంటే చేవెళ్ళకు పెట్టినా పెట్టకున్నా ఒక్క సుక్క నీళ్లు రావు, చేవెళ్ళ వికారాబాద్కు రావు. కానీ ఇది తీసినట్టు కానీ ఆడ తుమ్మడి హట్టి నెత్తి
తీసేసి మళ్ళీ నీళ్ళు ఇది అందుకు చాలా మందికి తెలుసు, మీకు తెలుసు, మళ్ళీ నీళ్ళు కింది వారి మేడిగడ్డకు తీసుకొచ్చి మళ్ళీ రివర్స్ పంపింగ్. దాంట్లో మాత్రము కాంగ్రెస్ది ఆ డిజైన్ అంతవరకే కాంగ్రెస్ డిజైన్ బెటర్ ఉండే. కానీ అక్కడ మళ్ళీ నీళ్లు కిందికి రివర్స్ పంపింగ్. ఈ రివర్స్ పంపింగ్ నదిని ఉల్టా కింది నుంచి మీదికి ప్రకృతికి దేవునికి వ్యతిరేకము రివర్స్ పంపింగ్ చేసి ఇవన్నీ పిచ్చి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. కానీ ఒకటేసారి వారు చెప్పలేదు, ఎవరు కేసీఆర్ గారు మొత్తం డిజైన్ రివీల్ చేయలేదు. ఇది చేద్దాము, మంచిగా ప్రజలకు లాభం అయ్యేటట్టు చేద్దామని అన్నారు. ఆ రోజుల్లో నన్ను దాదాపు 10 మీటింగ్లు కాళేశ్వరం గురించి నన్ను ఎంపీగా, బహుశా నేను ఒక్కనే ఇంజనీర్ ఉంటేనేమో నన్ను పిలుస్తూ ఉండే, ప్రతి మీటింగ్కు నేను పోయినాను. కానీ ఆ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా అంటే జనరల్ ఇష్యూస్, స్పెసిఫిక్ ఇష్యూస్, అప్పుడు విద్యాసాగర్ రావు గారు ఉండే, మన పెద్దలు రంగారెడ్డి గారు ఉండే, రంగన్న రిటైర్డ్ ఇంజనీర్ కానీ చాలా రెస్పెక్టెడ్, ఇప్పుడు ఇద్దరు కూడా లేరు, రంగన్న అని పిలిచేది. ఇంకా 10 మంది అష్టదిగ్గజాలు ఉండే, ఓ జోకర్ ఉండేది, ఓ పద్యాలు వాడేటోడు ఉండేది, ఓ తెల్లోడు ఉండేది, ఓ నల్లోడు ఉండేది, నావసుంటూ ఇంజనీర్ ఉండేది, ఓ అష్టదిగ్గజాలు ముంగట పెట్టుకొని ఆ లొకేషన్ ఏంటైనా ఇది ఉండేది, ఏది పెద్ద స్క్రీన్, ఏది గూగుల్లో స్క్రీన్ పెట్టుకొని చూపెట్టేది. ఆ మీటింగ్లలో నేను తప్పకుంటుంది ఆ టెక్నికల్ ఇష్యూస్ డిస్కస్ చేసేది. దాంట్లో టెక్నికల్, ఫైనాన్షియల్, కాస్ట్ అన్ని ఇష్యూస్. అండ్ మీటింగ్ అంటే ఒక గంట మీటింగ్ కాదు, 9 గంటలు, 10 గంటలు, 12 గంటల మీటింగ్, ఇవన్నిట్లో నేను ఉంటుంది. ఒక్కసారి కూడా ఈటల గారు కనబడలేదు. బహుశా నాకు యాదికున్నంత వరకు హరీష్ రావు కూడా కనబడలేదు. ఇది మొత్తము డిజైన్ కేసీఆర్ గారి డిజైనే మాత్రం. ఇంజనీర్ ముంగట పెట్టుకునేది సగం మందో 90% అంటే తండాన అనేటోని. కొన్ని నాకు కూడా తనకు నిజంగానే జనరల్ నాలెడ్జ్ బాగున్నది కేసీఆర్ గారికి. నేను ఇంజనీర్ గుండి నేను అట్లా ఆలోచించలేదు కొన్ని విషయాలు. ఇంజనీర్లను పిలిచేది, ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు పోతాయి, ఇక్కడి నుంచి కెనాల్, మళ్ళీ ఇక్కడి నుంచి కెనాల్కి ఇక్కడ, దాని పక్కకే వాగుంది కదయ్యా, కెనాల్ ఎందుకు వేస్ట్, ఆ వాగులు అయితే ఎట్లయినా వస్తాయి, ఎందుకు ప్రజాస్వామ్యం మనం కాపాడాలి. మంచి డైలాగ్స్, గొప్ప డైలాగ్స్. నిజంగానే అప్పుడు నేను కూడా కేసీఆర్ ఫ్యాన్ అయినా. నేను ఇంజనీర్గా తట్టనివి, తనకు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ తోటి ఎన్నో అట్లా చెప్పేది, తనకు నాలెడ్జ్ ఉండేది. ఏంది అది వేస్ట్, ఇక్కడి నుంచి కెనాల్ ఎందుకు పోయాలి, నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది కదా, అయితే పక్కకు వాగులు వస్తే ఆటోమేటిక్గా వస్తుంది, వాడు ఫ్రీ వస్తుంది. ఇటువంటి కొన్ని సలహాలు ఇచ్చేది. అంటే నేను ఇరిగేషన్ ఇంజనీర్ కాదు, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొన్ని కామన్ సెన్స్కు అపీల్ అయ్యేటట్టు ఎన్నో చెప్పిండ్రు, మంచిదే. అట్లా నేను పోతున్నా. కానీ ఎండ్ డిజైన్ వచ్చే వరకు అది ప్రాణహిత చేవెళ్ళ కంటే వర్స్ట్ డిజైన్. దానికి ఇట్లా 2 లక్షలు అయితే దీనికి 4 లక్షలు అయ్యేటట్టున్నది ప్రతి ఏడాదికి. దీంట్లో ఎవరిని కూడా అభిప్రాయం తీసుకోలేదు. ఎవడన్నా తప్పు మాట్లాడినా, ఎవరైనా వ్యతిరేకించినా, తర్వాత లాస్ట్ 2 మీటింగ్ల తర్వాత డిజైన్ అర్థమైనాక ఇగో ఎంపీ గారు నేను కూడా అంగీకరించిన కొన్ని మంచి ఐడియాస్ ఇస్తా కేసీఆర్. లాస్ట్కి తెలిసిపోయింది, ఓవరాల్ ఐడియా అయింది తెలంగాణను ముంచుడు, అది ఎవరికి లాభం కాదు. ఇది కాంగ్రెస్ చేసింది అసాధ్యమైన ప్రాణహిత చేవల్ల అంటే దానికంటే అసాధ్యమైంది ఇది తుమ్మడటి నుంచి మేడిగడ్డకి తీసుకొచ్చు, ఈ నదిని ఉల్టా తిప్పుడు, ఇవన్నీ పిచ్చి. దాంట్లో 1-2 దాంట్లో నేను అంగీకరించలేదు. అంగీకరించాలంటే నిలబడి నువ్వు చేసిన తప్పు అట్లేం కాదు. అగో ఎంపీ గారు కూడా అడిగితే కాదే ఆయన ఇంజనీర్ చెప్పిందే కరెక్ట్ అని అన్న 2 సార్లు అనే వరకు నన్ను కూడా పిలుచుడు బంద్ చేసిండు, నన్ను కూడా. కానీ ఈ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా ఈటల గారు లేరు. నాకు యాదకుంత వల్ల ఒకసారి హరీష్ రావు గారు వచ్చిండ్రు. ఇది మొత్తము A to Z డిజైన్డ్ బై కేసీఆర్. కామన్ సెన్స్గా మంచి ఐడియాస్ ఉంటాయని ఇంజనీర్స్ చేసే పని. ఎవరినన్నా తప్పు పట్టాలి అదే దాని ఇంజనీర్స్ అంటే, అదే దాని కేసీఆర్ అంటే ఇంజనీర్సే. ఇంజనీర్స్ కూడా వాళ్లకు ధైర్యం ఉంటే తాంతే తందాననేటోళ్ళను పెట్టుకున్నారు. ఎవరన్నా అండు మాట్లాడితే వాళ్ళని తీసేసిండ్రు ఇంజనీర్స్గా. నాకు తెలుసు రంగారెడ్డి గారిని అడ్వైజర్గా పిలిచిండ్రు, తనని ఎట్లా తీసేసిండ్రో నాకు కళ్ళారా తెలుసు. నేను అదే వేరే కథ. ఇవన్నీ ఒక్కొక్కటి స్టోరీస్ ఉన్నాయి. ఎంతోమంది ఉన్నారు మా వికారాబాద్ ప్రాంతం నుంచి, పెంటారెడ్డి గారు, ఇది తర్వాత పెంటారెడ్డి గారు కూడా దాంట్లో అడ్వైజర్గా అయ్యిండ్రు. అయితే దీంట్లో అన్నిట్లో కూడా నాకు తెలిసినంత వరకు 1% కాదు
0.1% ఇన్వాల్వ్మెంట్ ఈటల రాజేందర్ గారిది లేదు. తప్పు అంతా ఇలా వాస్తవం చెప్పాలంటే కవిత లేదు, కేటీఆర్ లేదు, హరీష్ రావు లేదు. ఓన్లీ ఏకైక మన కేసీ రావు గారిదే అంత మొత్తం డిజైన్. ఇది ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. అవును, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండు. కానీ ఫైనాన్స్ మినిస్టర్గా ఏంది, బడ్జెట్ క్యాబినెట్ అప్రూవ్ చేస్తే అది తను కూడా కంపల్సరీ అప్రూవ్ చేయాలి. దాన్ని అడ్డుకోలేడు. ఇంకోటి, ఒక్కసారి శాంక్షన్ అయిపోయినాక ఏం చూస్తారో ఖర్చులు, ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇవి వాళ్ళ పాత్ర. అందులో కూడా ఇప్పుడు చూస్తే కాళేశ్వరం డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద రాదు, అది వేరే కార్పొరేషన్ అయింది. ఆ కార్పొరేషన్కు సపరేట్ కంట్రోల్స్ ఉంటాయి ఇవన్నీ. అయితే నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్ గారిది ఒక్క చిన్న పాత్ర కూడా లేదు. ఈ డిజైన్ పిచ్చి పిచ్చి డిజైన్లు, తెలంగాణ నాశనం చేసే డిజైన్లు, ప్రాణహిత చేవలానే, ఇంకా దానికంటే అధ్వానమైన కాళేశ్వరం కూడా. అయితే దీంట్లో నేను మళ్ళీ ఒకసారి డీటెయిల్గా వీడియో చేస్తా, కాళేశ్వరంలో ఉన్న తప్పులన్నీ అన్నీ కూడా. ఇంకేమైనా తప్పు పట్టాలంటే నాకు ఆశ్చర్యం అవుతుంది, ఎందుకు ఇంత పెద్ద దోపిడైనాక ఇప్పటి వరకు అసలుకు ఉన్న ప్రభుత్వము ఎందుకు ఇదే కాదు ఎన్నో విషయాలలో ప్రత్యేకంగా నాకైతే ఎందుకు ఎవరిని కూడా నిందితులుగా ఇప్పుడు తెలుసుకోలేదు, నిందితునిగా అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద కేసెస్ పెట్టలేదేంది. ఓన్లీ ఒక కమిషన్ నడుస్తుంది, అది ఎన్నో నడుస్తుందేమో. అయితే ఇంకెవరినైనా తప్పు పట్టాలంటే, ఎందుకంటే ఈ ప్రభుత్వము చాలా మెల్లగా పోతుంది, కేసీఆర్ గారి మీద కేసెస్ పెట్టి అరెస్ట్ చేస్తున్నందుకు. అదొక్కటే. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటాడు కానీ, లేకుంటే ఇదొక్కటే మీతో క్లారిఫై చేస్తుంది. నేను మొత్తం డీటెయిల్ ఏం లేదు. ఇప్పుడే నేను పొద్దుగాల రామ్నాథ్ కోవింద్ రిసీవ్ చేస్తేందుకు పోతే ఈటల కలిసిండు. అండ్ 2 మాటలు మాట్లాడినాం. ఇదే వారు నా చేతిలో ఏమీ లేకుండే, అది నాకు తెలుసు. మీరు చెప్పనవసరం లేదు, నాకే తెలుసు మీ చేతిలో ఏం లేకుండే. అండ్ మీరు నిన్నేం చెప్పిండ్రు, మీరు కొంచెం విన్నా, ప్రెస్ ఏదో కొంచెం విన్నా, చాలా మట్టికి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తుండే. నేను కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తేందుకు కాదు, నేను వాస్తవాలు చెప్తాను. ఈ డిజైన్ ఎట్లయింది, దాంట్లో ఈటల పాత్ర ఏముంది, నాకు తెలిసినంత వరకు ఈటల పాత్ర 0 ఉండే, టెక్నికల్ పాత్ర 0 కాదు మైనస్. తెలియదు ఈటలకు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అవగాహన ఉంది, కానీ ఆయన చేతిలో లేదు. నేను ఇస్తలేను కేసీఆర్కి. మరి ఎవరు చేసిండు? దేవుడు చేసిందా, దయ్యం చేసిందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఇస్తే నేనైతే ఇస్తలేను, అస్సలే ఇస్తలేను. కరెక్ట్. నేను ఇప్పుడు చెప్పింది అదే. కేసీఆర్ తప్ప ఇంకెవరిదంత తప్పు ఉంటే ఇంజనీర్లు అని చెప్పిన, అంతే కదా. తా అంటే తందాన అనే ఇంజనీర్ల తప్పు కేసీఆర్ది. నేను కేసీఆర్ భయానికి చేసిండ్రు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఆయన ఒకే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయమంటే చేసిన అంటున్నారు. అందరు కేసీఆర్ చేయమంటే చేసిన అంటున్నారు. ఏంది నేను అంటున్నా కదా, ఆయన అనుకుంటే ఆయనే అడగండి. నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక్క నిమిషం, నేను ఈటల రాజేందర్కు సపోర్ట్ ఇస్తేందుకు ఇది చేస్తేందుకు కాదు. ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ చేసింది సపోర్ట్ ఇస్తేందుకు నేను రాలేదు ఇక్కడికి. నేను వాస్తవాలు చెప్తానికి వచ్చిన. వాస్తవాలు ఏంటంటే, నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయదలుచుకోలేదు. కేసీఆర్ను అస్సలే కాదు, కాంగ్రెస్ పార్టీని ఇంకా కొంచెం, కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు గమనిస్తే నా ఆరోపణ కూడా 1 ఇయర్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని. ఒక్క నిమిషం, నేను కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తాను కాదు, ఈటల ప్రొటెక్ట్ చేస్తున్నాను. వాస్తవం అయితే ఈటలకు 0% ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తానికి వచ్చిన. అండ్ ఎంత దరిద్రమైన ప్రాజెక్ట్ మనకు అంటగట్టిండ్రు, దీనివల్లనే నష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అవుతుంది, తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి అయితే నాకు ఏం అభ్యంతరం లేదు, తెలంగాణ ప్రజలకు అవుతుంది. అండ్ తప్పనిసరిగా నేను డీటెయిల్గా టెక్నికల్ వీడియో చేస్తే ఇంతకుముందు కూడా చేసినాను. డెమాన్స్ట్రేషన్ తోటి ఇక్కడ పెడతాను, యాక్చువల్ మోడల్స్ పెడతాను. 1 or 2 వీక్స్లో నేను పార్లమెంట్ మొదలు కాకముందు ఇక్కడనే చూపెడతాను.
బీజేపీ నేతలంటే నేతానా నేతలువా సింగులరా ప్లూరలా విమర్శించిన వాస్తవమేమో మీకు ఇంకా మంచిగా తెలిసి ఉండాలి. ఒకవేళ నేను కూడా ఖండిస్తాను. ఒకవేళ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేసినట్టయితే అది తప్పు. కానీ ఈటల రాజేందర్ గారి పాత్ర ఏమీ లేదు ఇంట్లో. అందులో నిందుడు కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ గారు తప్పు ఏమీ లేదు. ఒకవేళ నిజంగానే ఈటల రాజేందర్ నిజంగానే నేను వినలేదు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తే అది తప్పు, 200% తప్పు. కేసీఆర్ గారు చీఫ్ ఇంజనీర్ కాదు. కేసీఆర్ గారు చీఫ్ ఇంజనీర్ కాదు. ఆయన క్వాలిటీ కంట్రోల్ టీంలో లేడు. నువ్వు ఎంత పెద్ద కంపెనీ, నేను ఇప్పుడే డిఆర్డిఓ నుంచి వస్తున్నా, ఎంత పెద్ద కంపెనీ ఉండని ఇగో ఈ సప్లయర్ మా అల్లుని సప్లై చేసిండు, క్వాలిటీ కంట్రోల్ రిజెక్ట్ అయినా సంతకం పెట్టు అని మీ నుంచి ఒత్తిడి పెడుతుంది. ఎవరు? మా డైరెక్టర్. నేను సంతకం పెట్టిన, అది లో క్వాలిటీ అన్నా సంతకం పెట్టిన, తప్పు ఎవరిది? పేపర్ మీద తప్పు నాది. కానీ వాస్తవంగా ఇంకో తప్పు ఏంటంటే నేను భయపడ్డా, నాకు అంత కరేజ్ లేదు, నేను పిరుకోని మా బాస్ను విని ఇచ్చేసిన. బాస్ది కూడా తప్పు కదా. చెప్పాలి. ఎవరు చెప్పలేదు? ఈటలను అడిగినరా? ఈటల గారు చెప్పింది, బహుశా ఈటల గారు చెప్పింది పేపర్ మీద. ఆయన ఏంది, ఒక్క నిమిషం ఆయన ఏంది ఫైనాన్స్ మినిస్టర్. అన్ని అప్రూవల్స్ ఉన్నాయా? నాకు తెలుసు, నీకు తెలుసు. ఇవన్నీ కేసీఆరే నడిపిస్తుండు. అన్ని అప్రూవల్స్ ఉంటే నేను క్యాబినెట్ అప్రూవల్ ఉంటే నేను చేయాలి, చేసిన. ఇక దాని వెనుక పోయి దీనికి సుబూతుందా? నేను ఆయనకు భయపడి చేసిన, ఆయన దగ్గర లంచం తీసుకొని చేసిన, క్వాలిటీ కంట్రోల్ అప్రూవ్ ఉన్నది. అది సుబూట్లు ఉండయి. సుబూట్లు ఉన్న వరకు ఈటల గారు చెప్పింది కరెక్ట్. కానీ ఒకవేళ ఎవరికన్నా, తెలంగాణ ప్రజలకన్నా మీకన్నా ఒకవేళ అట్లా అనిపిస్తే ఏంటంటే ఈటల గారు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తుండు అని అనిపిస్తే అది తప్పు. నేను అనుకుంటా క్లియర్గా అట్లా చెప్పనట్టున్నారు ఈటల గారు. ఒకవేళ అట్లా అర్థమైనట్టుంటే మీకు తప్పు. ఆయన కావాలని అట్లా చెప్పిన తప్పు. ఎట్లయితే చెప్పండి. క్యాబినెట్ అప్రూవల్ చేసిండ్రు, 10 మంది క్యాబినెట్లు ఉన్నాయి, నేను ఒక ఆయన. నేను వద్దన్నా అది కానన్నా అవుతుంది. ఇంకోటి క్యాబినెట్ అప్రూవల్ ఏం చేస్తుంది? బేస్డ్ ఆన్ పేపర్స్ ఈ క్వాలిటీ కంట్రోల్ ఒకటి సైజ్ చేసి, డిజైన్ ఒకటి సైజ్ చేసిండు, అండ్ ఈ పర్మిషన్ ఉంది, ఆ పర్మిషన్ ఉంది, ఇంకోటి అయితే అప్రూవ్ చేసిండు. అయితే ఆయన తప్పు ఎట్లయితుంది? ఆయన 10 మందిట్లా గుంపుల్లో ఒక ఆయన, అండ్ పేపర్ వర్క్ అంతా కేసీఆర్ గారు పేపర్ వర్క్ అంతా నీతో సంతకం చేయించిండు, ఆయన చీఫ్ ఇంజనీర్తో సంతకం చేసిండు, ఈడ అందరితోటి సంతకం చేయించిండు, లోన్లు తీసుకొచ్చిండు, అంత చేసినాక నీదేం పాత్ర ఉన్నది? పేపర్ మీద అయితే అన్ని పర్మిషన్లు వచ్చినాయి కదా, అన్ని అప్రూవల్స్ వచ్చినాయి, డిజైన్ అప్రూవల్స్ వచ్చినాయి. చెప్తున్నా కదా, ఇప్పుడు అన్ని అప్రూవల్స్ అయిపోయినాయి, ఈయనకు చూపెట్టి నువ్వు ఒక్క నిమిషం. ఆ పార్టీల గదే, ఆ పార్టీలో ఒక్కైనా నడిపిస్తాడు. అది అందరికి తెలుసు. తెలంగాణ అందరికి తెలుసు. ఇది కేసీఆర్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఆ కుటుంబ రాష్ట్ర సమితి అని అప్పటి వరకు అందరికి తెలుసు. మా చుట్టోళ్ళు బయటికి పోయినారు. ఈటల రాజేందర్ అది ఒకటే నాకు ఇంకా ఎందుకుండు, నేను ఆసుంటోళ్ళు బయటకు వచ్చినాక ఇంకా ఎందుకున్నారు, కొన్ని రోజులు ఉండే, దాని పరిణామాలు తర్వాత తెలిసింది. అవును, ఒకవేళ ఆయన సపోర్ట్ ఇస్తే తప్పు, సపోర్ట్ ఇస్తలేడని నేను అనుకుంటున్నా. చేసుకొని అని ఎవరు చెప్పిండ్రు? అవును కాదే, ఇప్పుడు ఒక్క నిమిషం, నేను మీ ముంగటున్నా, ప్రెస్ ముంగటున్నా, పబ్లిక్ ముంగటున్నట్టు నా మనసులో మాట్లాడవచ్చు.
కమిషన్ ముంగట ఉంది, సంతకాలు పెట్టింది, నా మనసులో ఉన్న వాస్తవాలు మాట్లాడేది, సుబూతున్నాయి మాట్లాడేది. సుబూతున్నది ఏంది? అన్ని పర్మిషన్లు అందరూ ఇంజనీర్స్ డిజైన్ అప్రూవ్ అయింది, వీళ్ళు అప్రూవ్ అయింది, వీళ్ళకి ఇన్ని నీళ్ళు కావాలి, అన్ని ఎకనామిక్లీ వయబుల్, ఇదంతా కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి, అవే మాట్లాడాలి. కమిషన్గా ముంగటుండి మాట్లాడింది. అవును, మా కేసీఆర్ను ప్రొటెక్ట్ చేసినాడ, కేసీఆర్ నిందితుడు కాదని చెప్పిండా? చెప్పలేదు. నేను అనుకున్నా, నేను వినలేదు ఏం మాట్లాడిండో. పేపర్ ప్రకారంగా ఇది ఇంజనీర్స్. నేను కూడా ఈ టాపిక్ రాకముందే చెప్పినా, నిందితులు ఎవరైనా ఉంటే కేసీఆర్ తర్వాత ఇంజనీర్సే ఉండాలి, ఇంకెవరు ఉండదు. ఎవరు తా అంటే తందానా అన్న ఇంజనీర్స్ ఉండాలి. కాపలా గారి చేతులు కాళ్ళు కట్టేస్తే ఏం కాపలా గారు చేయవచ్చు చెప్పండి? నేనే కాపలా గారు అయితే ఆయన చేతులు కాళ్ళు కట్టేయలేదా? గులాబీ జెండా మాది కూడా అందరిదంటే ఏమన్నారు? తను నిలగొట్టలేదా? ఆ పార్టీ అట్లున్నది. నేను ఎప్పుడో గమనించి బయటకు వచ్చిన, సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు మంచి గౌరవం దొరికినా కూడా ఆ పార్టీలో, ఏ పార్టీ కంటే ఎక్కువ అక్కడ గౌరవం దొరుకుతుంది. ఏంది? ఉండి నోరుకి బట్ట కట్టలేదు, చేతులకు కాళ్ళకు కట్టకుండా ఉంటే అది అయినది కాదు, తప్పు. ఒకవేళ నిజంగానే మాట్లాడొచ్చే పరిస్థితి ఉంటే అయినా నోరు మూసుకుంటే అప్పుడు తప్పు, 100% తప్పు. ఏంది? కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, ఇంతకుముందు చేస్తే సక్సెస్ అయినరు, అందుకే గెలిచిండ్రు. ప్రతి దగ్గర డిపాజిట్ ఓడిపోయేటోళ్ళు గదే ఆరోపణ పెట్టిండ్రు. కొంతమంది ప్రజలు నమ్మే వరకు మాకు అన్ని సీట్లు, ఎక్కువ సీట్లు వచ్చేది, తక్కువ వచ్చినాయి. మళ్ళీ అదే స్టంట్ చేస్తుండ్రు. దగ్గరనే రానియం 100%. దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు, నేను తర్వాత మాట్లాడతాను. అవును, నేను డీటెయిల్గా మాట్లాడతాను, అది వేరే పెడతాను, అది విషయం వేరే. మంచిది.